మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. అయితే పొగాకుకు గిట్టుబాటు ధరలపైన వైసీపీ పోరు బాట పట్టనుంది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రైతులకు ప్రత్యక్షంగా అండగా నిలిచేందుకు కూడా జగన్ టూరు కొనసాగనుంది. ఇక దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. రైతులతో ముఖాముఖి అవనున్నారు వైఎస్ జగన్. పంట సాగుతో పాటుగా గిట్టుబాటు ధర, అదేవిధంగా కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఇబ్బందులపైన నేరుగా చర్చించనున్నారు. కొనుగోళ్ల తీరును పరిశీలించనున్నారు వైసీపీ అధినేత. అయితే ధరల సంక్షోభంతో తల్లడిల్లిపోతున్నటువంటి రైతుల యొక్క సమస్యలను దగ్గరుండి ఆయన పర్యవేక్షించనున్నారు. అయితే ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటుగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, ఈ మొత్తం అంశంపైన జగన్ పర్యటన కొనసాగబోతున్నాయి. రైతులతో ముఖాముఖి అవనున్నారు. వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అయితే పంటల సాగు తీరుతెన్నులతో పాటుగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి గిట్టుబాటు ధర, కొనుగోలు చేస్తున్నటువంటి విధానం, రైతుల సమస్యలు, ఇబ్బందులపైన నేరుగా చర్చించనున్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా తిరిగి ప్రజా క్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఇటీవలే కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస పర్యటనలో కూటమి ప్రభుత్వం పైన ఆయన విరుచుకుపడుతున్నటువంటి విధానం, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన గతంతో వారితో భేటీ అయినటువంటి సందర్భంలో నేనే క్షేత్రస్థాయి పర్యటనకు వస్తాను అంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో రైతులకు ఇచ్చినటువంటి హామీ, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత గ్రౌండ్ లెవెల్లో వైసీపీ యాక్టివ్ రోల్ పోషిస్తుంది. కూటమి ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో సమస్యలపైన, ప్రజా సమస్యలను లేవనెత్తబోతున్నారు అనేటువంటి బలమైన వాదన వినబడుతుంది. రాష్ట్రంలో వివిధ పంటలు సాగు చేస్తున్నటువంటి వైనంతో పాటుగా తీవ్ర ఆర్థిక లోటు కారణంగా గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో జగన్ పూర్తి స్థాయిలోకి వారికి అండగా నిలవబోతున్నారు. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దేవరపల్లిలో ఉన్న పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించనున్నారు. రైతులకు మద్దతుగా నిలిచేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగనున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొగాకు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గతంలో ఆయన రైతులతో మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. రైతులకు నేనే వస్తాను క్షేత్రస్థాయిలో అనేటువంటి హామీ కూడా గతంలోనే ఆయన దగ్గర నుంచి లభించింది. వచ్చారు. వచ్చిన రోజు నుంచి మొదలు అప్పటి వరకు 110 రూపాయలు యావరేజ్ మార్కెట్ సడన్ గా 14 నుంచి 15 రూపాయలు యావరేజ్ జరిగిందండి. ఆ వాళ్ళ నుంచి ఇవాళ కూడా పొగాకు రైతులందరికీ కూడా ఒక భరోసా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం మంచిదిగా, ఆయన వచ్చిన నుండి కూడా మార్కెట్ బాగుందని ఎక్స్పర్ట్ గారు కూడా మాతో బాగా క్లోజ్ గా ఉన్నారు అప్పట్లో. తర్వాత మళ్ళీ రాజకీయ పరిస్థితి మారిపోయింది. కానీ మన రైతు నాయకులందరూ కూడా మీకు సమస్యలు వివరించారు. కానీ మీ పాదం ప్రతి ఏరియాలో కూడా, ప్రతి ప్రోగ్రాంలో కూడా, ప్రతి రీజన్ కి ఒక ప్లాట్ఫామ్ ఉంచుకుని మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా ధర్మం 4 పాదాలు నడుస్తే నేను ఆపరేమండి. థ్యాంక్ యూ. గోదావరి జిల్లాలు కేంద్రంగా వైఎస్ జగన్ పూర్తి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాలకు తెరలేపారు. ప్రస్తుతం అవుననే సమాధానం వినబడుతుంది ఈ ప్రశ్నకు. ఎందుకంటే 2029లో అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఏడాది ఆల్మోస్ట్ ఒక 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. గోదావరి జిల్లాలే ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా రాజకీయ పరమైనటువంటి అడుగులకు వైసీపీ పక్కా వ్యూహాత్మకమైనటువంటి రచన చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గ్రౌండ్ లెవెల్లో వైసీపీని బలోపేతం చేయడంతో పాటుగా కూటమి అంశాలను మరింత ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, సమస్యలను ప్రజలకు తెలియజేయాలి అనేటువంటి కొత్త వ్యూహంతో ఇప్పటికే వైసీపీ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. గతంలో సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం, తర్వాత క్రాంతి కుటుంబాన్ని పరామర్శించినటువంటి వైనం, దీంతో పాటుగా పలు సమస్యలపైన జగన్ స్పందిస్తే వెంటనే వాటిపైన ప్రభుత్వంలో చలనం వస్తుంది, జగన్ పర్యటిస్తే వెంటనే ప్రభుత్వంలో చలనం వస్తుంది అనేటువంటి రీతిలో మాజీ ముఖ్యమంత్రి ముందు పూర్తి స్థాయిలో రైతులు పెట్టినటువంటి, వారు విన్నవించుకున్నటువంటి విధానాన్ని గమనించిన తర్వాత వైసీపీ పక్కా లెక్కల్ని మార్చబోతుంది. పక్కా వ్యూహంతో, రాజకీయ లెక్కలతో తెర మీదకి వస్తుంది. క్షేత్రస్థాయిలో కొత్త సమీకరణాలకు తెరలేపుతుంది. కొత్త వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాల దిశగా వైసీపీ అడుగులు వేస్తుంది అనేటువంటి ప్రశ్న మాత్రం చాలా బలంగా వినబడుతుంది. అయితే వైసీపీకి చెందినటువంటి కాపు నేతలు గోదావరి జిల్లా కేంద్రంగానే కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో బీసీ సమావేశాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ నిర్వహించినటువంటి వరుస నిరసన కార్యక్రమాలన్నీ కూడా గోదావరి జిల్లాలో బలంగా వినబడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా కోనసీమ నేతలతో జగన్ స్వయంగా భేటీ కావడం, గోదావరి కేంద్రంగా భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా ఆయన కొత్త వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాలకు తెరలేపారు. ఇక దేవరపల్లి పొగాకు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ల తీరును కూడా ఆయన పరిశీలించడం, రైతులతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించిన తర్వాత ఇబ్బందులపైన నేరుగా చర్చించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వ తీరును ఎండగట్టడం, ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టడం, వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకోవడం, ఈ మొత్తం వ్యవహారంతో జగన్ పర్యటన కొనసాగబోతుంది. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఒకసారి మనం చూసినప్పుడు సగటున 289 రూపాయల వరకు కూడా పొగాకు ధరలు పెరిగినటువంటి సందర్భం. అంటే ఏ విధంగా ఉందంటే గతంలో 186.90 రూపాయలకి ఇప్పటికీ పడిపోతున్నటువంటి పరిస్థితి. అంటే 289 రూపాయల సగటు దగ్గర నుంచి 186 రూపాయల సగటుకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా వ్యాపారులకు 200 కంటే తక్కువగా కొనుగోలు చేయొద్దంటూ ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్ ధరల పతనం మాత్రం ఆగనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా గత 10 రోజులుగా పొగాకు బోర్డు వేలం డేటాను అప్లోడ్ చేయడం నిలిపివేయడం, మరి ముఖ్యంగా రైతులకు ఖచ్చితమైనటువంటి ధరల కొనుగోలుకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేయకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా జగన్ కలిసినటువంటి విజువల్స్ ను కూడా మనం యూటీవీ స్క్రీన్ పైన చూసుకుంటున్నాం. తమ గోడును వెళ్లబోసుకున్నారు. స్వయంగా ఆయనే వేలం కేంద్రానికి వచ్చి సమీక్ష ఇస్తానంటూ కూడా వారికి హామీ ఇచ్చినటువంటి సందర్భం. రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం జగన్ పర్యటన కొనసాగబోతుంది. కొనుగోలు కేంద్రంలో గ్రేడింగ్ ఏ విధంగా జరుగుతుంది, వ్యాపారులు సిండికేట్లు ఎలాంటి ధరలను నిర్ణయిస్తున్నారు, వేలం ప్రక్రియ పారదర్శకంగా అసలు జరుగుతుందా లేదా, ఈ మొత్తాన్ని కూడా ప్రత్యక్షంగా జగన్ ఆయన యొక్క పర్యటనలో తెలుసుకోబోతున్నారు. దీంతో పాటుగా పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించడం, ఎకరాకు అవుతున్నటువంటి సాగు ఖర్చు ఎంత ఉంది, మార్కెట్లో వస్తున్నటువంటి ధర ఏ విధంగా ఉంది, కొనుగోలులో జరుగుతున్నటువంటి జాప్యం ఏ విధంగా ఉంది, దీంతో పాటుగా దళారుల యొక్క ప్రభావం ప్రభావం పడుతుంది అనేటువంటి రీతిలో కూడా మొత్తం వివరాలను తెలుసుకోవడం, దీంతో పాటుగా పంటల కొనుగోలుకు సంబంధించి మార్క్ ఫెడ్ జోక్యం చేసుకోకపోవడం పైన కూడా జగన్ మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి మద్దతు ధర లభించకపోవడం పైన రైతుల అభిప్రాయాన్ని కూడా ఆయన సేకరించనున్నారు. ఓవరాల్ గా వైసీపీ డిమాండ్లు పోరాటాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి క్లియర్ కట్ గా మనం పరిశీలించినప్పుడు మార్క్ ఫెడ్ రంగ ప్రవేశం చేయాలి. ఎందుకంటే మార్కెట్లో పోటీ పెంచి రైతులకు సరైన ధర తగ్గేలాగా, అంటే వారికి వచ్చే విధంగా ధర పెరిగే విధంగా చూడాలంటూ కూడా మార్క్ ఫెడ్ కొనుగోళ్లను దించాలని వైసీపీ ప్రధానంగా డిమాండ్ చేయనుంది. పంటల ధరలు పడిపోయినప్పుడు రైతులకు అసలు నష్టం కాకుండా నిధులు కేటాయించి కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలంటూ కూడా ఆల్మోస్ట్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నాణ్యమైన లేదా సాధారణమైనటువంటి పొగాకుకు న్యాయపరమైనటువంటి ధర లభించేలాగా లైసెన్స్ దారుల సిండికేట్ల పైన చర్యలు తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 200 రూపాయలు తగ్గకుండా మద్దతు ధర ఉండాలి అంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. అయితే ఓవరాల్ గా పొగాకు రైతులకు మద్దతు దక్కి కొనుగోలు సజావుగా సాగేలాగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా పోరాటం ఆగదంటూ కూడా ప్రతిపక్ష వైసీపీ గట్టి వార్నింగ్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఓవరాల్ గా ప్రజా సమస్యలే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో జగన్ పర్యటన కొనసాగుతుంది. అయితే పొగాకు గిట్టుబాటు ధరలపైన వైసీపీ పోరు బాట పట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటన కొనసాగనుంది. ప్రధానంగా రైతులకు ప్రత్యక్షంగా అండగా నిలిచేందుకు జగన్ ఈ టూర్ చేయనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. రైతులతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. పంటల సాగుతో పాటుగా గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఇలా అన్ని వివరాలను కూడా నేరుగా జగన్ చర్చించనున్నారు. కొనుగోళ్ల తీరును కూడా ఆయన పరిశీలించనున్నారు. చూడాలి, గ్రౌండ్ లెవెల్లో గోదావరి జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా వైసీపీ పక్కా వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది, రైతుల సమస్యలతో మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ కాబోతున్నటువంటి వైసీపీ ఎలాంటి రాజకీయాల దిశగా అడుగులు వేయబోతుందో మనము వేచి చూద్దాం.